భారత ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ రోమింగ్ వైఫై సేవలను అన్ని ప్రాంతాలకు విస్తరించినట్లు ఆ సంస్థ రాజమండ్రి ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ పులివెల రాజు తెలిపారు. ఇందులో రిజిస్టర్ అయిన వాళ్ళు ఎక్కడికి వెళ్లినా అక్కడ బిఎస్ఎన్ఎల్ వైఫై తో కనెక్ట్ కావచ్చని వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లాలో వైఫింగ్ రోమింగ్ ప్రారంభించిన సందర్భంగా గోకవరం బస్టాండ్ సమీపంలోని నన్నయ్య సంచార భవన్ లో బిజినెస్ డెవలప్మెంట్ విస్తరణ అంశాలకు సంబంధించి సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీజీఎంలు నాగరాజు, సత్యనారాయణ, మార్కెటింగ్ ఏజీఎం శ్రీనివాస్, మార్కెటింగ్ ఎస్డిఈ కృష్ణారావు, ఏజీఎంలు శారదాదేవి, శైలజ, జయశ్రీ, పిఆర్ఓ వాసు, డిఎస్ఏలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ పులివెల రాజు మాట్లాడుతూ ఇప్పటికే కనెక్షన్లు ఉన్నవాళ్లు రోమింగ్ వైఫైలో రిజిస్టర్ కావాలని, దేశంలో ఎక్కడైనా బిఎస్ఎన్ఎల్ వైఫైతో కనెక్ట్ అయ్యే అవకాశం పొందాలని సూచించారు. వచ్చే 5 ఏళ్లలో జిల్లాలో కొత్తగా 2 లక్షల కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. త్వరలోనే 5G, టీవీ, ఓటీటీ సేవలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. FTTH ఫైబర్ టు హోమ్ నెట్వర్క్ని బాగా విస్తరించి వాటి ద్వారా రాబోయే కొత్త సర్వీసులన్నీ కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ఎంటర్ప్రెన్యూర్స్ని జాయిన్ చేసుకోవడానికి, అలాగే ఉన్న ఎంటర్ప్రెన్యూర్స్ని ఇంకా ఎంకరేజ్ చేసి ఎక్కువ బిజినెస్ చేయడానికి, ప్రోత్సహించడానికి ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగిందండి. కూడా వైఫై సర్వీస్ తీసుకోండి, FTTH కనెక్షన్ తీసుకోండి. అన్ని ఓటీటీ కూడా త్వరలోనే ఓటీటీ సర్వీస్ కూడా పెంచడం జరుగుతుంది. అలాగే టీవీ కూడా మన బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్లో FTTH నెట్వర్క్ టీవీ కూడా ఒకసారి ప్రయత్నం చేశాము. ఇంకా మంచి టెక్నాలజీతో ముందుకు రావాలనే ఉద్దేశంతో అది తీసుకొస్తాం. అది కూడా టీవీ కూడా వస్తుంది. మిగతా ఆపరేటర్స్ ఇచ్చినట్టుగా మేము కూడా టీవీ సర్వీసు, అలాగే ఓటీటీ సర్వీస్ కూడా ఇస్తాము. కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ ఇది ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి దీనికి ప్రోత్సహించాలని ప్రత్యేకంగా కోరుతున్నాం. 5G ఎప్పుడు నుంచి అందుబాటులో పూర్తి స్థాయిలో తీసుకొస్తాం? 5G నెక్స్ట్ ఇయర్ వస్తుందండి. అంతా 4G ఆల్రెడీ మేము లాంచ్ చేసాము. మొత్తం మన ఈ జిల్లాలో అంటే బిజినెస్ ఏరియాలో 810 రీఛార్జ్లు వస్తాయి, కంప్లీట్ అవుతాయి. డబుల్ అవుతుంది నెట్వర్క్. యాక్చువల్గా ఒక గత 20 సంవత్సరాల నెట్వర్క్ కన్నా డబుల్ నెట్వర్క్ అవుతుంది సంవత్సరం. కాబట్టి దాంతోపాటుగా 4G అయిన వెంటనే ఒక 6 మంత్స్ టైంలో డిఫరెంట్గా 5G కూడా లాంచ్ చేస్తాము. అలాగే 6G కూడా ట్రయల్ అంటే రీసెర్చ్ జరుగుతుంది. మన ఇండియానే దానికి ముందు ముఖ్య పాత్ర వహిస్తుంది 6G టెక్నాలజీలో. అలాగే 4G కూడా ఇది స్వదేశీ విజ్ఞానంతో తయారు చేయడం టెక్నాలజీ కాబట్టి మన టెక్నాలజీ దానివల్ల ఫారిన్ కరెన్సీ కూడా మన సేవ్ అవుతుంది దేశానికి. కాబట్టి టెక్నాలజీలో కూడా టెక్నికల్ ఫీచర్స్ కూడా ఉన్న టెక్నాలజీ కన్నా, అంటే ఫారిన్ టెక్నాలజీ కన్నా 10 times మనకి కెపాసిటీ ఇంప్రూవ్ అవుతుంది. అంటే కాల్ హ్యాండ్లింగ్ కెపాసిటీ పెరుగుతుంది. కాబట్టి మన స్వదేశీ విజ్ఞానం మిగతా విజ్ఞానాల కన్నా చాలా ముందంజలో ఉందని చెప్పడానికి చాలా గర్విస్తున్నాము.